హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సూపర్ న్యాచురల్ హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఇన్వెస్టిగేషన్ బంగ్లా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో అర్ధరాత్రి సమయంలో ఒక పంచర్ షాప్ లో ఉన్న ఒక వ్యక్తి లారీ టైర్ కి పంచర్ వేస్తూ తన ఇంటికి ఫోన్ చేసి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, మీరందరూ కూడా భోజనం చేసి పడుకోండి అని చెప్తాడు. ఆ వెంటనే ఆ వ్యక్తి లారీ టైర్ కి పంచర్ వేసి ఆ తర్వాత షాప్ ని క్లోజ్ చేసి సైకిల్ తొక్కుని ఇంటికి వెళుతూ ఉంటాడు. అలా తన సైకిల్ తొక్కుని వెళుతూ ఉండగా తన వెనకాల ఏదో వెహికల్ వస్తున్నట్లుగా తనకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో తన సైకిల్ ని రోడ్డు పక్కనే వెళుతూ ఉండగా మళ్ళీ ఆ సౌండ్ ఎక్కువ వస్తూ ఉండడంతో ఆ సైకిల్ తొక్కుతున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే తన పక్కనే చిన్న బొమ్మ కారు లాంటిది ఒకటి ఆగి ఉంటుంది. ఎవరై బొమ్మను ఇక్కడ పడేసుకున్నట్లుగా ఉన్నారు అని మళ్ళీ సైకిల్ తొక్కుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ కారు ఇంకా వేగంగా ఈ సైకిల్ కన్నా ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది. అది చూసిన ఈ వ్యక్తి తన సైకిల్ ని కూడా వేగంగా తొక్కుతూ ఉండడంతో సడన్ గా ఆ సైకిల్ 2 టైర్స్ కూడా పంచర్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి రాయి మీద పడిపోయి ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. అయితే ఆ బొమ్మ కారు మాత్రం అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ బంగ్లా దగ్గరికి వెళ్లి ఆ బంగ్లా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్ బాగా పాడుపడిపోయినటువంటి ఒక ఇంట్లో ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో పరమశివం అనే ఒక కానిస్టేబుల్ ఎస్ఐగా శ్రీధర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ శ్రీధర్ దేవుడు పూజలు ఎక్కువ చేస్తుంటాడు. అంటే స్టేషన్కి బయలుదేరే ముందు ఇంట్లో పూజ చేస్తాడు, స్టేషన్కి వెళ్లి స్టేషన్లో కూడా పూజ చేస్తూ ఉంటాడు. ఆ స్టేషన్లో ఒకే ఒక ఖైదీ ఉంటాడు. తను కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలో కొబ్బరికాయలు దొంగతనం చేస్తున్నాడు అని అరెస్ట్ చేసి అక్కడ జైల్లో వేసి ఉంటారు. అయితే ఆ రోజు ఎస్ఐ అక్కడ పూజ చేస్తూ ఉండగా జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీ మీద పైన పెంకులు ఊడిపడడంతో తనను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఎస్ఐ శ్రీధర్ వెంటనే పరమశివంను చూసి, ఈ విధంగా మన స్టేషన్లో పైకప్పు ఊడిపడుతుంది, ఇలాగే ఇక్కడే ఉంటే మనకు చాలా మందికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది, వెంటనే పై అధికారులకి దీని గురించి ఇన్ఫార్మ్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆ ఊర్లో ఉన్న టీ స్టాల్ దగ్గర చాలా మంది కూర్చొని అందులో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. నేను ఆ ఇన్స్పెక్షన్ బంగ్లా గురించి చాలా సార్లు చెప్పాను, ఎవ్వరూ నమ్మలేదు. నిన్న ఆ పంచర్ షాప్ వ్యక్తికి ఏం జరిగిందో తెలుసు కదా, అలా జరిగితే నేను నమ్మతారా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తికి తన మనిషి ఎవరో ఫోన్ చేసి, అన్న మన మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, త్వరగా స్టేషన్ దగ్గరికి రండి అని అంటూ ఉంటాడు. దాంతో ఈ వ్యక్తి వెంటనే ఆ ఏరియా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో తను వెంటనే స్టేషన్ కి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క పోలీసులు వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ కుర్రవాళ్ళను చూసి, మీకు ఎంత ధైర్యం ఉంటే గంజాయి తాగడం కోసం మమ్మల్ని అగ్గిపెట్టి అడుగుతారా అని అంటూ ఉంటారు. దానికి ఆ కుర్రవాళ్ళు కూడా, సార్ ఏం చేయమంటారు, ఇది చూడడానికి అసలు పోలీస్ స్టేషన్ లాగానే లేదు, ఇదేదో పాడుపడిపోయినటువంటి బిల్డింగ్ అనుకున్నాం, నిజంగా ఇది మాకు పోలీస్ స్టేషన్ తెలియదు అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఎమ్మెల్యే వచ్చి ఇన్స్పెక్టర్ అయినటువంటి ఆ శ్రీధర్ ని చూసి, ఇన్స్పెక్టర్ వాళ్ళు మన కుర్రాళ్ళే, వాళ్ళని వదిలేసే అని అంటాడు. దాంతో శ్రీధర్ చేసేదేమీ లేక వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఆ కుర్రవాళ్ళు అక్కడి నుంచి పంపించేయగా ఆ ఎమ్మెల్యే వెంటనే శ్రీధర్ ని చూసి, మీరు పై అధికారులకి ఏదో కంప్లైంట్ చేశారు కదా, పైపెచ్చి ఊడిపడుతుందని, అది చేయించడం కోసం మన దగ్గర ఎటువంటి ఫండ్స్ లేవు, మీరు ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా దానికి ఎటువంటి సొల్యూషన్ ఉండదు, కాకపోతే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అదేమిటి అంటే ఊరి చివర ఇన్స్పెక్షన్ బంగ్లా ఖాళీగా ఉంది కదా, మీరు అక్కడికి వెళ్ళండి అని సలహా ఇస్తాడు. ఆ మాట వినగానే ఆ స్టేషన్లో ఉన్న పోలీసులతో సహా అందరూ భయపడుతూ ఉండగా ఆ కొబ్బరికాయల దొంగ మాత్రం ఎస్ఐని చూసి, సార్ నేను చేసిన దొంగతనాలన్నీ కూడా ఒప్పేసుకుంటాను, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చెయ్యండి, ఆ ఇన్స్పెక్షన్ బంగ్లాకి మాత్రం నన్ను తీసుకుని వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా ఆ బంగ్లా దగ్గరికి షిఫ్ట్ అవ్వడం కోసం డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఇక్కడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. కురువిల్ల అనే ఒక వ్యక్తి ఆ బంగ్లాలో నివసిస్తూ ఉండగా అప్పుడు ఆ బంగ్లాలో ఎటువంటి దెయ్యాలు లేని సమయంలో తను ఆ బంగ్లాలో నివసిస్తూ ఒకరోజు ఆ ఇంటి దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ ఉంటాడు. అప్పుడే తనకు సడన్ గా ఏదో శబ్దం వినిపించడంతో వెంటనే ఆ శబ్దాన్ని అనుసరిస్తూ లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కురువిల్ల ఆ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయి ఉంటాడు. దాంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉన్నట్లుగా ఉంది, ఆ కురువిల్లని దెయ్యమే చంపేసింది అనుకుంటూ ఉంటారు.
కట్ చేస్తే ఇక్కడ స్టోరీ ప్రెజెంట్కి రాగా పోలీసులు ఆ ఇన్స్పెక్షన్ బంగ్లాకి వెళ్లాలని డిసైడ్ అయ్యి అక్కడ క్లీన్ చేయించడం కోసం అందరినీ పిలుస్తారు, కానీ ఊర్లో ఎవరో కూడా ఆ బంగ్లాని క్లీన్ చేయడానికి రారు. దాంతో పోలీసులు చివరికి ఆ బంగ్లాని క్లీన్ చేసి అక్కడ ఓపెనింగ్ కి ఎమ్మెల్యేని పిలుస్తారు. ఎమ్మెల్యే అక్కడ ఓపెనింగ్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ ని చూసి, సరే నాకు పని ఉంది, ఇంక మీ పని మీరు చూసుకోండి అని ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శ్రీధర్ వెంటనే తన స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ చూసి, ఇక మీద మనం అందరం కూడా గుంపులుగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా కలిసే వెళ్ళాలి, ఈ భయం నుంచి మనం అందరం కూడా బయటపడాలి అంటే ఒక ఉపాయం ఉంది. అదేమిటి అంటే ఈ ఊర్లో ఎవరు చిన్న తప్పు చేసినా వెంటనే తీసుకువచ్చి మన స్టేషన్లో వేసేయండి, అప్పుడు మనకు కూడా ధైర్యం ఉంటుంది అని రోజు చెప్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు ప్లాన్ చేసినట్లుగానే ఊర్లో ఉన్నటువంటి కొంతమంది యువకుల్ని స్టేషన్కి తీసుకుని వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా పోలీసుల్ని చూసి, సార్ మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చారని అడుగుతూ ఉండగా పోలీసులు మాత్రం వాళ్ళకి సమాధానం చెప్తూ, డిఎస్పీ గారు వస్తున్నారు, కొంతసేపు వెయిట్ చెయ్యండి అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్లో కరెంటు పోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి బయటికి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కనిపించిన ఒక శక్తి ఏదో వాళ్ళందరూ కూడా బయటికి పోనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. దాంతో స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మాకు లాస్ట్ రోజు అన్నట్లుగా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఓపెన్ చేసినా ఆ శక్తి మాత్రం వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ తలుపులు తీయగా అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాత్రి ఇక్కడ వీళ్ళు ఎలా గడిపారు, ఇక్కడ ఎటువంటి దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చి రాత్రి ఏమీ జరగలేదు అని తెలుసుకున్నటువంటి మీడియా వాళ్ళు, అంటే ఇక్కడ ఎటువంటి దెయ్యాలు ప్రేతాత్మలు లేవు అని అనుకుంటూ ఉంటారు. అయితే శ్రీధర్ మరియు పరమశివం మాత్రం రాత్రి ఏం జరిగిందో మాకు మాత్రమే తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శ్రీధర్, దీన్ని ఇలాగే వదిలేస్తే చాలా సమస్యలు వస్తాయి, దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపించాలి అని తనకు తెలిసినటువంటి ఒక స్వామీజీని పిలిపించి అక్కడ పూజలు చేయిస్తూ ఉంటాడు. వెంటనే స్వామీజీ ఆ స్టేషన్ లో పూజలు చేసి ఒక 5 బొమ్మల్ని తీసి వెంటనే ఖైదీలను అక్కడికి పిలిచి, ఈ బొమ్మల్ని 4 మూలలా తవ్వి పాతి పెట్టండి, 5వ బొమ్మను మాత్రం తీసుకువచ్చి ఈ స్టేషన్ మధ్యలో పెట్టండి, ఆ తర్వాత మిమ్మల్ని ఏ దెయ్యం ఏది చెయ్యదు అని అంటాడు. దాంతో 4 ఖైదీలు వెంటనే ఆ బొమ్మల్ని 4 మూలకి తీసుకుని వెళ్లి భయపడుతూ తవ్వుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గాలి వేగంగా వేస్తూ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పిలుస్తూ ఉండడంతో వాళ్ళు చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అలా వాళ్ళు భయపడి పారిపోతున్న సమయంలో ఒక బొమ్మ దూరంగా పడడంతో అక్కడి నుంచి ఒక అమ్మాయి ప్రత్యక్షమయ్యి అక్కడి నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అడవులో ఎర్రచందనం చెట్లు నరుగుతున్నాడు అని తెలిసి వెంటనే ఒక అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా ఆ వ్యక్తి కారులో నుంచి దూకి పారిపోతూ ఉంటాడు. దాంతో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కారులో నుంచి దిగి తనను తరుముతూ ఉంటాడు. అలా ఫారెస్ట్ లోకి తను కూడా వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక గన్ సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడే కట్ చేస్తే స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. మనకి ఇంతకుముందు స్టేషన్ దగ్గర ఒక అందమైన అమ్మాయి నడుచుకుని రావడం చూపించారు కదా, తన పేరు మీనాక్షి. నిజానికి తను ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తను ఆ గ్రామంలో ఉన్నటువంటి బంగ్లా గురించి తెలుసుకుని ఆ బంగ్లా దగ్గర దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడ పోలీస్ స్టేషన్ గా మార్చి ఉండగా స్టేషన్ లో ఉన్నటువంటి శ్రీధర్ అక్కడ స్వామీజీ ద్వారా పూజలు చేయిస్తూ ఉంటాడు. ఇది మొత్తం కూడా ఆ అందమైన అమ్మాయి అయినటువంటి మీనాక్షి వీడియో షూట్ చేసి ఆ వీడియోని శ్రీధర్ కి చూపిస్తుంది. అలా వీడియోని చూపించినటువంటి మీనాక్షి శ్రీధర్ ని చూసి, నువ్వు స్టేషన్ లో ఇలాంటి పనులు చేస్తున్నావని మీ పై అధికారులకు చూపిస్తే మీ అందరి జాబ్ కూడా పోతుంది, అలా నేను చేయకుండా ఉండాలి అంటే మీరు నాకు సహాయం చెయ్యాలి, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండడం కోసం నాకు ఏర్పాట్లు చెయ్యండి అని అంటుంది. దాంతో శ్రీధర్ కొద్దిసేపు ఆలోచించి వెంటనే ఆ మీనాక్షి ఊర్లో ఉండడం కోసం ఒక గదిని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ మీనాక్షి వెంటనే ఆ గదిలోకి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తో ఆ గదిలో ఏమైనా దెయ్యాలు ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క పోలీసులు ఒక గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వస్తారు. ఎందుకంటే అతని 2 భార్యలు కూడా అతని మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. అతని ఇంట్లో ఒక దెయ్యం లాగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండడంతో పోలీసులు అక్కడికి వెళ్లి స్టేషన్ కి తీసుకుని వచ్చి ఉంటారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేయగా అతని ద్వారా కొన్ని నిజాలు బయటపడతాయి. అదేమిటి అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంతకు ముందు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని చూపించారు కదా, అతడు తన ఫ్యామిలీతో పాటు అక్కడ నివసిస్తూ ఉన్న సమయంలో ఈ వ్యక్తి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ తెలియకుండా అతని జీప్ లో ఏనుగు దంతాలని పెట్టి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ తన ఫ్యామిలీతో పాటు ఎక్కడికి వెళుతూ ఉండగా పోలీసులు తనని ఆపి తన జీప్ ని కూడా చెక్ చేస్తారు. అక్కడ పోలీసులకు ఏనుగు దంతాలు కనిపించడంతో, నువ్వు ఆల్రెడీ ఒక ఖైదీని చంపిన కేసులు ఇరుక్కుని ఉన్నావు, ఇప్పుడు ఏంటి స్మగ్లింగ్ కూడా చేస్తున్నావా అని అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకుంటారు.
అలా జరిగిందంతా కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి చెప్తూ ఉండడంతో అది మొత్తం విన్నటువంటి మీనాక్షి ఆ వ్యక్తిని చూసి, అసలు నువ్వెందుకు ఫారెస్ట్ ఆఫీసర్ జీప్లో ఏనుగు దంతాలని పెట్టావు, ఎవరు నిన్ను పెట్టమని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. అయితే దానికి ఆ వ్యక్తి మాత్రం సమాధానం చెప్పకుండా ఉంటాడు. అయినప్పటికీ మీనాక్షి అతని నుంచి నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా సడన్ గా ఆ వ్యక్తి బాడీలోకి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మ వచ్చేసి, నన్ను చంపిన అతని గురించి నా దగ్గర అడిగితే నేనేం చెప్పగలను అని వెంటనే శ్రీధర్ పక్కన ఉన్నటువంటి ఒక ఫైల్ ని తీసి కిందకి విసిరిగొడతాడు. శ్రీధర్ వెంటనే ఆ ఫైల్ ని తీసి చదవగా అది ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క ఫైల్ అయి ఉంటుంది. దాంతో శ్రీధర్, ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఈ అమానుషమైన శక్తిని బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ కేసును సాల్వ్ చేయాల్సి ఉంటుంది అని డిసైడ్ అవుతాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ విధంగా కేసులో ఇరుక్కోవడంతో ఎలా ఈ కేసు నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత తన ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. శ్రీధర్ వెంటనే ఆ సమయంలో ఈ ఫారెస్ట్ ఆఫీసర్ కేసుని విచారించినటువంటి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్లి అతన్ని విచారించడం మొదలు పెడతాడు. ఇంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఎర్రచందనం దొంగను పట్టుకుని తీసుకుని వెళుతున్న సమయంలో ఆ ఎర్రచందనం దొంగ తప్పించుకుని పారిపోయాడు కదా. ఆ సమయంలో ఈ రిటైర్డ్ అయినటువంటి కానిస్టేబుల్ కూడా అక్కడే జాబ్ చేస్తూ ఉండి ఉంటాడు. నిజానికి ఈ కానిస్టేబుల్ ఆ ఎర్రచందనం దొంగని తప్పించుకుని పారిపోయే విధంగా సహాయం చేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ ఫారెస్ట్ ఆఫీసర్, నువ్వు ఎందుకు ఈ విధంగా చేసావు, ఎవరి కోసం ఈ విధంగా చేసావు అని అడుగుతాడు. దాంతో ఈ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద తలకాయల పేర్లు అతనికి చెప్పి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మన హీరో అయినటువంటి శ్రీధర్ కి వివరించడంతో శ్రీధర్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వస్తూ ఉంటాడు. మరోపక్క కానిస్టేబుల్ అయినటువంటి పరమశివం మూవీ స్టార్టింగ్ లో మనకు పంచర్ వేసే వ్యక్తి సైకిల్ మీద వెళ్తూ కింద పడి స్పృహ కోల్పోయాడు కదా. అతని దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అతనికి కొన్ని విషయాలు తెలుస్తాయి. నిజానికి ఈ పంచర్ వేసే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే దగ్గర పనిచేసినట్లు, ఆ సమయంలో ఎమ్మెల్యే చాలా ఇల్లీగల్ బిజినెస్ లు కూడా చేసినట్లు అతనికి తెలుస్తుంది. అది మొత్తం తెలుసుకున్నటువంటి పరమశివం, అంటే ఈ బంగ్లాలో ఉన్నటువంటి ఆత్మకి ఎమ్మెల్యేకి ఏదైనా సంబంధం ఉందేమో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క రిటైర్డ్ అయినటువంటి ఆ కానిస్టేబుల్ ని విచారిస్తూ ఉండగా అక్కడికి మీనాక్షి కూడా వస్తూ ఉంటుంది. సడన్ గా ఆ మీనాక్షి బాడీలోకి దెయ్యం రావడంతో అది చూసినటువంటి రిటైర్డ్ కానిస్టేబుల్ ఫేస్ అంతా కూడా వంకరపోతూ, నోరు కూడా వంకరపోతూ ఉంటుంది. అలా రిటైర్డ్ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చినటువంటి మీనాక్షి కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. తర్వాత మీనాక్షి మరియు శ్రీధర్ ఇద్దరు కూడా బైక్ మీద వెళుతూ ఉండగా శ్రీధర్ కి వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేసి, మీ స్టేషన్ లో ఏవేవో సంఘటనలు జరుగుతున్నాయని నేను చాలా వింటున్నాను, అందుకే నేను గుడికి వెళ్ళి ఒక తాయెత్తును కూడా తీసుకుని వచ్చాను, అది నీ చేతికి కట్టుకో, అంతా మంచిగా జరుగుతుంది అని ఆ వీడియో కాల్లో చెప్తూ, ఆ వీడియో కాల్లో మీనాక్షిని చూసినటువంటి ఆ శ్రీధర్ మదర్, నీ వెనక ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరు, నీ ఫ్రెండా అని అడుగుతుంది. దానికి శ్రీధర్, కాదమ్మా, తను ఈ కేసులో సహాయం చేయడం కోసం వచ్చినటువంటి ఒక అమ్మాయి అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే శ్రీధర్ కానిస్టేబుల్ అయినటువంటి పరమశివం దగ్గరికి వెళ్ళగా పరమశివం శ్రీధర్ ని చూసి, తను ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి డిఎస్పీ కూడా ఇన్వాల్వ్ అయ్యారని నాకు బాగా తెలుస్తుంది, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, మనం ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్ళలేము అని అంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి అంటే ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు డిఎస్పీగా ఉన్న ఆఫీసర్ అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి అతని ఇంటి దగ్గరికి వెళ్ళి తన పిల్లలకి చాలా బొమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి అతనితో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని చూసి, నువ్వు ఎర్రచందనం లారీని పట్టుకున్నావు కదా, అతను మనకు కావాల్సిన వ్యక్తి, నువ్వు ఆ లారీని విడిచిపెట్టు, నీకేం కావాలన్నా నేనే చేసి పెడతానని అంటాడు. అయితే నిజాయితీ పరుడైనటువంటి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మాత్రం, నేను చేయాల్సింది నేను చేసేసాను, మీరేదన్నా చెయ్యాలనుకుంటే కోర్టులో చూసుకోండి అని మొహం మీద చెప్పేయడంతో ఆ డిఎస్పీ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ లో ఏనుగు దంతాలని పెట్టారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మళ్ళీ విచారించగా ఆ వ్యక్తి శ్రీధర్ ని చూసి, సార్ ఎమ్మెల్యే మరియు డిఎస్పీ ఇద్దరు కూడా చార్లెస్ అనే ఒక వ్యక్తి చెప్పిన మాటలనే వింటూ ఉంటారు, అంటే ఈ ఎమ్మెల్యే మరియు డిఎస్పీ మీద చార్లెస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటాడు. ఇక్కడ మనకు ఆ చార్లెస్ ని చూపించడం జరుగుతుంది. ఫారెన్ లో ఉన్న ఆ చార్లెస్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఎమ్మెల్యే చార్లెస్ తో మాట్లాడుతూ, సార్ మీరు ఇక్కడ ఉన్న సమయంలోనే చాలా బాగుండేది, మీరు లేకపోతే ఏదో లోటుగా ఉంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ చార్లెస్ సమాధానం చెప్తూ, ఈ క్రిస్మస్ కి నేను ఇండియాకి వస్తున్నాను, ఖచ్చితంగా అప్పుడు కలుద్దాం అని అంటూ ఉండగా దానికి ఎమ్మెల్యే, ఖచ్చితంగా సార్, మీరు రాగానే గట్టి పార్టీని చేసుకుందామని అంటూ ఉంటాడు. మరోపక్క శ్రీధర్ స్వామీజీ దగ్గరికి వెళ్లి కలవగా స్వామీజీ శ్రీధర్ ని చూసి మాట్లాడుతూ, నేను చెప్పిన బొమ్మల్ని చెప్పిన ప్లేస్ లో పెట్టినట్లుగా లేరు, ఈసారి పౌర్ణమికి స్టేషన్ దగ్గరికి వచ్చి మళ్ళీ పూజ చేస్తాను, ఆ రోజు బొమ్మలు సరిగ్గా ప్లేస్ లో పెట్టకపోవడం వల్లనే ఆ శక్తి ఇంకా అక్కడ తిరుగుతున్నట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు.
కట్ చేస్తే మరో పక్క మీనాక్షి అసలు పేరు స్టెల్లా అని తెలుస్తుంది. ఈ స్టెల్లా తల్లిదండ్రులు 20 రోజుల క్రితమే మా కూతురు కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు మీ కూతురు చనిపోయింది అని ఒక బాడీని తీసుకుని వచ్చి వాళ్ళకిచ్చి ఆ బాడీని ఒక ప్లేస్ లో పూడ్చిపెట్టి వెళ్లిపోతారు. అయితే తన తల్లిదండ్రులకి మాత్రం మా అమ్మాయి చనిపోలేదు, మాకు మీ మీద డౌట్ గా ఉంది అని అంటూ ఉండడంతో పోలీసులు వెంటనే ఎక్కడైతే వాళ్ళు పాతి పెట్టారో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి మళ్ళీ తవ్వగా అక్కడ నిజంగానే డెడ్ బాడీ కనిపించదు. అది చూసినటువంటి పోలీసులు అందరూ కూడా షాక్ అవుతారు. మీడియా వాళ్ళు కూడా పోలీసులు చెప్పినటువంటి ఆ ప్లేస్ లో బాడీ లేదు, అసలు ఏం జరిగింది అని పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ ముగ్గురు అంటే డిఎస్పీ, ఎమ్మెల్యే అలాగే చార్లెస్ ముగ్గురు కలిసి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఈ ముగ్గురు కూడా ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసి నువ్వు కలెక్ట్ చేసినటువంటి ఆ లారీ మాది, మాకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా మాకు ఇచ్చేయని అడుగుతారు. కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మాత్రం కొంచెం కూడా భయపడకుండా అలా చేయడానికి నేను ఒప్పుకోను అంటూ ఉంటాడు. దాంతో చార్లెస్ నిన్ను ఒక్కడనే చంపితే నీ భార్యకి చాలా కోపం వస్తుంది కదా అంటూ వెంటనే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళ ముందే తన భార్యని మరియు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేసి ఆ తర్వాత రూమ్ లో మొత్తం వెతగ్గా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ కూడా దొరకడంతో ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్నట్లుగా అక్కడ క్రియేట్ చేసి అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా కాల్ చేసి అక్కడి నుంచి ఆ ముగ్గురు తప్పించుకుని వెళ్లిపోయి ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీనాక్షి శరీరంలో ఆత్మ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో కురువెల్లా అనే ఒక వ్యక్తి చనిపోయాడు కదా, అతను స్టూడెంటే ఈ మీనాక్షి అయి ఉండడంతో అతని ఆత్మ ఖచ్చితంగా మీనాక్షి బాడీలోనే ఉండి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయం మీనాక్షికి తెలియకుండా చూడాలి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో మీనాక్షి స్టేషన్ దగ్గరికి వచ్చి ఈ రోజు విదేశాల నుంచి చార్లెస్ ఇక్కడికి రాబోతున్నాడు, మీరు వెళ్ళి ఆ చార్లెస్ ని విచారిస్తే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అంటూ ఉంటుంది. మరోపక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళినటువంటి శ్రీధర్ పౌర్ణమి వస్తూ ఉండడంతో స్వామీజీ పూజ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. చార్లెస్, ఎమ్మెల్యే మరియు డిఎస్పీ కురువెల్లా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి కురువెల్లా ఆ అడవిలో జరుగుతున్న ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి ఉండడంతో చార్లెస్ కురువెల్లాతో మాట్లాడుతూ మాకు వ్యతిరేకంగా నువ్వు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా మాకు ఇచ్చేయాలని అడుగుతాడు. దానికి కురువెల్లా ₹1,00,00,000 డిమాండ్ చేస్తూ నాకు ₹1,00,00,000 ఇస్తే మీకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా మీకు ఇస్తాను అని అంటాడు. అయితే ఆ చార్లెస్ మాత్రం ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడకుండా వేరే దారి లేక ఆ కురువెల్లాని కూడా చంపేసి అతన్ని కూడా అక్కడ ఉరివేసుకుని చనిపోయినట్లుగా క్రియేట్ చేసి బయట ప్రపంచానికి మాత్రం ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలే ఆ కురువెల్లాని చంపేశాయి అని ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేస్తారు. మరోపక్క చార్లెస్ ఇండియాకి తిరిగి వచ్చి ఆ డిఎస్పీ మరియు ఎమ్మెల్యేతో కలిసి బాగా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ లో ఇంతకు ముందు ఏనుగుదంతాలు పెట్టిన వ్యక్తి దెయ్యాలు ఉన్నాయో లేవో చూపించేటటువంటి ఒక మిషన్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. అది చూసినటువంటి చార్లెస్ అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మీనాక్షి వచ్చి వాళ్ళందరి మీద దాడి చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి చార్లెస్ అండ్ గ్యాంగ్ మాత్రం ఆ మీనాక్షి బాడీలోకి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మ వచ్చినట్లుగా ఉంది అని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతూ ఉంటారు. అయితే డిఎస్పీ మాత్రం ఆ మీనాక్షికి అక్కడే దొరికిపోతాడు. దాంతో ఆ మీనాక్షి డిఎస్పీని అతి కిరాతకంగా చంపేసి అక్కడే ఒక చెట్టుకి వేలాడి తీసేస్తుంది. మిగిలిన ఇద్దరు మాత్రం వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి స్టేషన్ దగ్గరికి బయలుదేరి వచ్చేస్తారు. అదే సమయంలో స్టేషన్లో స్వామీజీ పూజ చేస్తూ ఉండడంతో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మ ఈసారి ఏకంగా శ్రీధర్ బాడీలోకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అతి కిరాతకంగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో బ్రేకింగ్ న్యూస్గా అడవిలో అనుమానాస్పదమైన స్థితిలో డిఎస్పీ చనిపోయి ఉన్నాడు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ వెంటనే ఎమ్మెల్యే మరియు చార్లెస్ చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకున్నట్లుగా ఆ బ్రేకింగ్ న్యూస్లో కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా స్టెల్లా అనే అమ్మాయి కూడా ఒక ప్లేస్లో అనుమానాస్పదమైన స్థితిలో పడిపోయి ఉంది అని టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఈ కేసుని చాలా సక్సెస్ఫుల్గా విజయం సాధించాను అని హీరో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి నీ కోసం చాలా మంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఏ ఒక్కరూ కూడా నీకు సరిగ్గా మ్యాచ్ అయ్యేలాగా నాకు అనిపించడం లేదు. నాకెందుకు ఆ రోజు నీతో బైక్ మీద వచ్చినటువంటి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఏ క్యాస్ట్ అయినా సరే నాకు క్యాస్ట్ పట్టింపు కూడా లేదు. తనను ఒకసారి ఇంటికి తీసుకునిరా, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అంటుంది. దాంతో శ్రీధర్ వెంటనే మీనాక్షి అనే స్టెల్లాని కలిసి మాట్లాడతాడు. అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఆ రూమ్ని ఎందుకు తాయిత్తులతో బంధించి ఉన్నారు, ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది, చివరికి అక్క తన సిస్టర్ని కాపాడిందా లేదా అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మిస్సింగ్ గర్ల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.